వెంటనే ఎమ్మెల్యే రోజా గారి వెంటనే ఎమ్మెల్యే రోజా గారి వెంటనే వెంటనే ఎమ్మెల్యే రోజా గారు అక్రమ అరెస్టులు వెంటనే ఎమ్మెల్యే రోజా గారిని వెంటనే ఎమ్మెల్యే రోజా గారిని వెంటనే 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 మెయిన్గా ట్రీట్మెంట్ చేస్తాము. వెల్కమ్. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది ఎజెండా శివప్రసాద్ గారిది 1 ఇంట్లో ఉంటే బాగుంటున్నారు. సరే మోహన్ ఈరోజు రోజే గురించి ఎటువంటి ఇమేజ్ అనేది ఆమె ఏమన్నా వచ్చి గొడవ చేస్తే ఎయిర్పోర్ట్ గొడవ ఎక్కడ చేసినప్పుడు ఆమె స్టార్ట్ చేసినప్పుడు నువ్వు తీసుకెళ్ళి పర్లేదు. ఎయిర్పోర్ట్ లో దిగంగానే అదే సార్, ఎందుకంటే షీఈ్ ఇన్వైట్. ఒకవేళ ఇన్విటేషన్ లేకపోవడానికి వస్తుంటే మీరు అనాథరైజ్డ్ ఎంట్రీ కాబట్టి నువ్వు ఆపాలనుకోవచ్చు. బట్ షీఈ్ ఇన్వైట్. అండ్ మా పార్టీ యొక్క రాష్ట్ర మహిళా అధ్యక్షుడు ఇంపార్టెంట్ ఫంక్షన్. ఇప్పుడు ఆమె వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు ఎమ్మెల్యేస్ ఏమో కార్పొరేట్స్ అందరూ అవసరం అందరూ కలిసి వెళ్దామని చెప్పి అరెస్ట్ చేసినా కూడా కండిషన్ ఏమో మీరు గొడవ చేసి మాట్లాడి డిస్కషన్ చేసి ఎలా చేసినా పర్లేదు. అసలు ఆమె ఎక్కడ respected MLA and also రాష్ట్ర నార్మల్గా ఏంటంటే ఎనీ ఈవెంట్స్ ఈ టైం అని అంటే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత అంటే ఇంకో 30 సంవత్సరాలు తీసుకున్నారు. ఈవెంట్ ని డిస్టర్బ్ చేయకుండా ఏదైనా పరిణామాలు ఏంటంటే వీ హ్యాడ్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ దేర్ విల్ బి సమ్ డిస్టర్బెన్స్ మేడం గారు వస్తే డిస్టర్బెన్స్ ఉంటుందనేటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర. సో దాంతో ఏంటంటే ఇట్ వాస్ ప్రివెంటెడ్ దట్ షీ డజంట్ కమ్ టు దట్ పాయింట్ అని చెప్పి ప్రివెంట్ చేయడం జరిగింది. వాళ్ళ వాస్తవం పోలీసులే వారిని షీ వాస్ టు బి టేకెన్ టు హైదరాబాద్ అండ్ దెన్ డిఫరెంట్ రూట్ టు అదర్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. వీ అడ్మిట్ దట్ షీ ఈస్ ప్రివెంటెడ్. దేనికంటే ఏదన్నా జరగడానికి అవకాశం ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ప్లస్ అట్ ది సేమ్ టైం మేడం గారు కూడా మిసెస్ రోజా గారు కూడా బేసికలీ షీఈస్ గివింగ్ ఇన్ ద సోషల్ మీడియాలో కానివ్వండి, సాక్షిలో కానివ్వండి, దట్ దిస్ ఈస్ హౌ వాట్స్ హ్యాపెన్. దేర్ నథింగ్ రాంగ్. సి అప్ ఆల్ వెరీ ఆనెస్ట్లీ చాలా మంది సిస్టర్స్ ఉన్నారు, డేట్స్ ఉన్నారు, వాళ్ళు దగ్గర ఆలోచిస్తారు ఇది జరుగుతున్నది సమాజంలో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు తప్పకుండా. బట్ యూ కెన్ ఆల్వేస్ మెన్షన్ ఇట్ ఎల్స్వేర్ ఆల్సో. వెరీ నథింగ్. కాకపోతే ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అనండి, నేషనల్ ఈవెంట్ అనండి, నేషనల్ ఈవెంట్ ఇది సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ కాబట్టి ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు డిస్టర్బెన్స్ అనేటువంటిది ఏ పోలీస్ వ్యవస్థ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది కాదు సార్, ఇప్పుడు మీరు ఈవెంట్స్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్ టు ది వరల్డ్ దాన్ని ఏ విధంగా మనం అంగీకరించాలని చెప్పేసి తప్పులు ఒప్పులు అన్ని డిస్కస్ చేసుకుని ఒక మనం సొల్యూషన్ కి ఎరగవుతాం. ఏదైనా ఒక సెమినార్ పెట్టే ఉద్దేశం ఏంటంటే రైట్ టు కండక్ట్ దిస్ మీటింగ్ బికాస్ ఇన్ హిస్ గవర్నమెంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్స్ ది ఉమెన్ మేము ఆలోచన తీసుకొస్తాం. అది మీరు చేసుకున్నారు పొలిటికల్ పార్టీ. బట్ అక్కడికి వచ్చిన తర్వాత ఒకరినంటే ఏంటంటే 2-3 రోజుల నుంచి వీళ్ళు మాట్లాడటం కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, మేబీ లైక్లీహుడ్ వేర్ సదస్సు డిస్టర్బ్ అవడానికి అవకాశం ఉందనేటువంటి ప్రిజంప్షన్ మీద ప్రివెంట్ చేయాలి. టుడే వీఆర్ టేకింగ్ దట్ సేమ్ స్టాండ్. మేము మీ ఎక్కువ టైం డ్రా చేస్తున్నాం అనుకోవచ్చు సార్. మీరు అంటే కాదు గొడవ చేస్తారు, మీరు ఎట్లా అనుకుంటారు సార్? అక్కడ మాట్లాడినప్పుడు మీరు ఓ తోసేసి అవి లాగేస్తే గొడవ జరిగింది. అంతేగాని మాట్లాడుతుంటారు నెగిటివ్ గా గవర్నమెంట్ అవుట్ సైడ్ యూ కెన్ స్పీక్ బట్ నాట్ ఇన్ దట్ సదస్సు. పాయింట్ ఈస్ సింపుల్. అదే చెప్తా, సదస్సు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి నా ఉద్దేశం ఏంటంటే సదస్సు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. You can use the same this thing, your expression of concern, whatever it is. We'll fight change తప్పలేదు. Absolutely you are doing it outside. Okay, సదస్సు అనేటువంటిది ఏంటంటే నాట్ దట్ మేడం అంటే ఎగ్నెస్ట్ అని కాదు, మిసెస్ రోజా గారు అంటే మాకు ఏం కోపం కాదు. బేసికలీ దిస్ ఇస్ వాట్ ద స్టాండ్ టేకెన్ బై us. Any see, your representation is very genuine. I totally చెప్పండి.
ఏదైతే మేము మనసాక్షిగా చెప్తున్నామంటే ఈ రోజు వరకు మేము రోజాగారితో మేము మాట్లాడుకోను లేదంటే పార్టీ పరంగా మహిళా విభాగంలో చేద్దాం అన్నది ఎక్కడ ఎటువంటి ఇప్పటికి రావట్లేదు అంటే ఫోన్ కూడా కనెక్ట్ అవ్వలేదు సార్. ఇప్పుడు మీరు అంటున్నారు సార్ ఏమైనా జరగవచ్చేమో అని. ఏమి జరగకుండా కొంచెం హామీ ఇవ్వమని కూడా ఒక్క ఉమెనో లేదంటే ఒకలో మేము గట్టిగా చేసేటటువంటి క్యారెక్టర్స్ కాదు సార్, అంత చీప్ ట్రిక్స్ కూడా చేసే స్పీకర్ గారు ఉంది సార్. కానీ మాకే ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు మేము ఎవరికైనా చెప్పుకుంటాం సార్, ఈ పొద్దున ప్రివిలేజ్ ఏదైనా స్పీకర్ గారికి ఇచ్చుకోవాలి. మరి ఇటువంటిది జరుగుతున్నప్పుడు మేము ఎవరికి సమాధానం చెప్పాలి? అబ్జెక్షన్ ఉండేది కాదు. దేర్ వాస్ సమ్ కమ్యూనికేషన్. సార్, ఎవరిని హామీ అని నేను డైరెక్ట్ గా రమేష్ గారితో మాట్లాడాను. సిపి గారితో మాట్లాడారు సార్. సార్తో కూడా మేము చెప్పినాం సార్. ముగ్గురేనండి అని కేసు కూడా కట్టారు. కేసు కట్టారు. నిన్న కూడా అడిగాను ఎస్పీ గారిని. బహుశా 3 members చేస్తున్నారు అని చెప్పి నిన్న 4 days బ్యాక్ వచ్చారు. నేను ఎండార్స్మెంట్ పంపించాలని నో దిస్ టైం 5:15 వచ్చినప్పుడు నాకు ఏదైనా 6 o'clock సెయింట్ జాన్స్ హై స్కూల్ ప్రోగ్రామ్ ఏంటంటే వెళ్ళాను. ఎలా ఉంది? ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి మహిళా జాతీయ పార్లమెంట్ సదస్సుని ఈరోజు కేవలంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలతోటే మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి చర్య చాలా బాధాకరం. మహిళలందరూ కూడా ఈరోజు తలదించుకునేటువంటి రోజుగా మేము భావిస్తున్నాం. ఇప్పుడే మేము డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వారు చెప్తున్నారు ఆ సభకు వచ్చి ఏమైనా డిస్టర్బ్ చేస్తారేమో అందుకనే మేము అదుపులో తీసుకున్నామని డీజీపీ గారు చెప్పారు. మేము డీజీపీ గారికి కూడా మాట్లాడాం. ఒక సదస్సుకు గాని ఒక సభకు గాని ఆహ్వానం పిలిచిన తర్వాత ఆహ్వానం లేకోకుండా లేదు మనం ఆ సభకు అర్హులం కాము అని అన్నప్పుడు ఏదైనా ఇష్యూ జరిగితే ఇటువంటి నీచ నికృష్టమైన చర్యలు చేయొచ్చు గాని ఆహ్వానం పిలిచి ఇక సభకు రాకోకుండానే అడ్డగించి నిర్బంధించి ఎయిర్పోర్ట్లోనే అక్కడి నుంచి అట్నుంచి అటే పోలీసులతో ఈరోజు జిల్లాలు మారుస్తూ ఆమె ఇప్పుడే అందినటువంటి సమాచారం ఆమెకు గాయాలు కూడా అయిందంట. అంటే చట్టసభల్లో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే ఈరోజు జాతీయ పార్లమెంటు సదస్సు నిర్వహించుకోవడం ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి వ్యక్తికి ఒక స్వతంత్రం ఉంటుంది, స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది. కానీ ఈరోజు ఏదైతే అన్ని రాష్ట్రాలు దేశం నుంచి కూడా తీసుకొచ్చి మన అమరావతిలో పెడుతున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారో ఇదే రాష్ట్రానికి చెందినటువంటి ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలని మహిళా ఎమ్మెల్యేలని కించపరిచే తీరు నిజంగా ప్రజలంతా చూస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు బాధ్యత వహించాల్సిందే. నిజంగా మేము చాలా అవమానంగా భావిస్తున్నాం. ఏ వ్యక్తి అయినా సరే మాకున్నటువంటి స్వేచ్ఛని ఏ వేదిక ముందైనా మేము మాట్లాడొచ్చు. అక్కడికి వెళ్లిన తర్వాత ఏదైనా సరే లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగే చర్యలుంటే వాళ్ళు అదుపులో తీసుకోవాలి. కానీ రాకోకుండానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆజ్ఞల మేరకు ఎయిర్పోర్ట్లోనే ఆమెను బంధించి తీసుకెళ్లడం చాలా మేము ఖండిస్తూ నిజంగా ఈ మహిళా సాధికారతను సాధించాలని ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాడో మహిళలకు చెప్పాలనుకుంటున్నాడో ఈ రోజునే మహిళా సాధికారత కాదు కదా, మహిళల్ని ఇంకా ఈ నడిబొడ్డులో హింసిస్తున్నారు, అవమానిస్తున్నారు, మహిళలకు రక్షణ లేదు భద్రత లేదని చెప్పకనే వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అందుకనే ఈ మహిళా సదస్సుని నిజంగా మహిళా ఎమ్మెల్యేలుగా మేము చాలా బాధపడుతూ అవమానపడుతూ నిజంగా మేము ఆ సదస్సుకి మేము వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఏదైనా హామీ ఇస్తే మేము తీసుకొస్తాము అని అంటున్నారండి. ఇక్కడ నాకు తెలియని ఒకటే హామీ ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాము, మీరు ఏదైనా హామీ ఉంటేనే లోపలికి పిలిపిస్తామని అన్నది కాదు కదా. అసలు ఎందుకు ఆహ్వానం పలికినట్టు, ఆహ్వానంలో ఆ సదస్సులోకి వెళ్లకోకుండానే నిర్బంధించి చేసినటువంటి పరిస్థితి ఎందుకు కల్పించినట్టు ముందు వాళ్ళు ప్రశ్నకి జవాబు చెప్పాలి. అంతేగాని అక్కడ ఏమీ జరగకోకుండానే హామీ ఏంటో నాకు అర్థం కాలేదు. మేము ఇప్పుడు డీజీపీ గారికి కూడా చెప్పాం, సార్ మేము కూడా మహిళా ఎమ్మెల్యేలుగా మేము అందరం కూడా కలిసికట్టుగా
ఇక్కడ నుంచి వెళ్దామననే ఆమె కోసం వెయిట్ చేస్తుంటాం. ఎక్కడ కూడా మేము కూడా ప్రణాళికలు వేసుకోనో లేదంటే సదస్సుని ఇబ్బంది పెడదామన్న ఆలోచన అయితే మాకు లేదు. అటువంటి పరిస్థితి, అలాంటి ప్రవర్తన కూడా మా వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మా వైసీపీ పార్టీకి కానీ లేదు. కానీ సామరస్యంగా శాంతియుతంగా ఒక దగ్గరికి వెళ్లి అక్కడ అవకాశం ఇస్తే మాట్లాడతాం. లేదు అంటే కనుక మాకున్నటువంటి వేదిక మీ మీడియా ముందు ఏదైనా ఉంటే మేము జరిగినటువంటి మహిళలకు జరిగినటువంటి ఈ గత 3 ఏళ్లుగా జరిగినటువంటి ప్రతి ప్రాంతంలో మహిళలు ఏ విధమైనటువంటి దౌర్జన్యాలకి అక్రమాలకి పాల్గొన్నారో ఖచ్చితంగా మేము చెప్పాలన్న విషయాన్ని ఎక్కడైనా మీడియా వేదికగా చెప్పుకోగలం. అంతేగాని సభలో అరిచి కేకలేసేటటువంటి ప్రవర్తన గాని అటువంటి నీచ నికృష్టమైనటువంటి క్రిమినల్ మైండ్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అందులో ముఖ్యంగా మా మహిళా ఎమ్మెల్యేలకు అస్సలు లేదు. కానీ ఈ రోజు దాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకుని ఏదో అంటారు చూసారా, గోటితో పోయేది గొడ్డలతో తెచ్చుకున్నట్టుగా ఈ రోజు మహిళలందరికీ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళు చెప్పి ఇచ్చేటటువంటి మెసేజ్ ఇంత నీచ నికృష్టంగా ఉంటుందని ఒక మహిళగా చాలా బాధపడుతూ మేము ఈ మహిళా సదస్సుని నిజంగా రేపు ఒక చట్టసభలో ఉన్న మహిళలకే రక్షణ లేని పరిస్థితుల్లో సాధారణ మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారనే మా ఆవేదనని మేము వ్యక్తం చేస్తూ ఈ సదస్సుకి ఇంకా ఈ రోజు నిజంగా వెళ్లాలనుకున్నాం. కానీ మా తోటి మహిళకు అలా జరిగినప్పుడు ఆమె ఇంకా ఇప్పుడు ఎక్కడున్నారో కూడా మాకు అసలు వివరాలు కూడా మాకు తెలియలేదు. చాలా బాధపడుతూ ఈ రోజు సదస్సుకి మేము వెళ్లలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి తెలియజేస్తుంది. హామీ అంటే మాకు అదే అర్థం కాలేదండి. హామీ ఏంటనంటే అక్కడ ఏం మాట్లాడకూడదంటే ఏమండి, ఇప్పుడు ఎవరికైనా అవకాశం ఉన్నప్పుడు మాట్లాడతాం, లేదంటే లేదు. లేని పక్షంలో ఏదైనా మనకు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీడియా వేదిక ఉంది కనుక మీడియా ముందు వచ్చి మాట్లాడతాం. అది 5 నిమిషాలని 10 నిమిషాలని ఇక్కడ ఇప్పుడు మీ అందరికీ తెలియదేముంది, మాట్లాడితే ముందు ఒక చంద్రబాబు నాయుడు వెనక ఒక చంద్రబాబు నాయుడు భజన చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని అంటారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని పొగడాలా వద్దా అన్నది అక్కడ మేము మహిళా సదస్సులో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైతే గత 3 ఏళ్లుగా మహిళలకు జరిగినటువంటి దౌర్జన్యాలు గాని, వనజాక్షి విషయం గాని, ఋషిదేశ విషయం గాని, నడిబొడ్లో కాల్మనీ కేసుల్లో ఏదైతే టీడీపీ నాయకులంతా అండగా ఉండి మహిళలను అభద్రత మహిళల్ని కించపరిచి హింసించినటువంటి తీరును గాని ఖచ్చితంగా ఇవన్నీ చర్చా వేదిక. అది ఖచ్చితంగా ఇప్పుడు డీజీపీ గారు కూడా చెప్పారు, ఒక వేదిక మెరిట్స్ ఉంటుంది, డిమెరిట్స్ ఉంటుంది. రెండింటినీ డిస్కస్ చేసినప్పుడే దాంట్లో అసలైనటువంటి విషయాన్ని తీసుకొని వచ్చి రేపు పొద్దున్న మహిళలకు చట్టసభల్లో గాని ఆ 33% మహిళా బిల్లు పాస్ చేసే విషయంలో గాని ఇవన్నీ కూడా ఒక వేదికను తీసుకోవాల్సినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుని ఈ విధంగా కించపరుస్తూ అంటే ఇది మొత్తం ఏదో మహిళా సాధికారత సదస్సును పెట్టామని పేరుకే తప్పించి వివరాల్లోకి వెళ్తే మహిళకు భద్రత లేదన్న విషయాన్ని ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందరికీ మెసేజ్ ఇప్పటికే వెళ్లిపోయింది కనుక ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వం మాకు అక్కర్లేదని మేము చెప్తా ఉన్నాం. మేడం రోజా గారి మీద పెట్టిన కేసులు ఏంటి, ఏ నేరం మీద ఏ సెక్షన్ల మీద అదుపులో తీసుకున్నామని ఆ విషయం అయితే మాకు చెప్పలేదండి. అసలు ఎందుకు అదుపు చేశారనంటే ముందున్న 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వచ్చే విషయాలను బట్టి మేము అదుపులో తీసుకున్నామని డీజీపీ గారు చెప్తున్నారు. అంటే నాకు తెలిసి వ్యక్తి తన భావజాలాన్ని స్వయంగా ప్రత్యక్షంగా ఎక్కడైనా సరే అపోజ్ చేసి మాట్లాడితే అదుపులో తీసుకోవచ్చు. కానీ ఈ సోషల్ మీడియాలో వచ్చేవి లేదంటే పత్రికల్లో ఇది అనవసరంగా లేనిపోని ఎవరో అపోహలుగా మాట్లాడే వాటిని వాళ్ళు క్రైటీరియాగా తీసుకుని ఈరోజు అదుపులో తీసుకున్నామని అంటున్నారు. అది వ్యక్తి స్వేచ్ఛనే హరించినటువంటి విషయం. ఖచ్చితంగా వ్యక్తి స్వేచ్ఛను ముందు కాపాడుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది. అందులో ఒక మహిళగా దాన్నే ఈరోజు వాళ్ళు మమ్మల్ని ఒక మహిళగా మమ్మల్ని కించపరిచినటువంటి పరిస్థితి, ఈ దుస్థితి నిజంగా ఎవరికి రాకూడదు. ఇది చంద్రబాబు నాయుడు దుష్ట పాలనలోనే ఉన్నదన్న సంగతి చెప్పకనే చెప్తున్నారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డీజీపీ గారు రోజా గారు ఇమీడియట్ గా విజయవాడ తీసుకురమ్మని ఆర్డర్స్ అయితే ఇచ్చారు. ఈవినింగ్ లోపు తీసుకొచ్చే అవకాశం, వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ గానీ ఇవాళ గానీ సదస్సుకు వెళ్లే అవకాశం ఉంటుందా, బాయ్కాట్ చేస్తారు? ఇప్పుడు వరకైతే మాకు తీసుకొని వస్తారని గానీ ఏమీ చెప్పలేదండి. మీరు హామీ ఇవ్వండి అంటున్నారు, మరి హామీ ఏంటో మాకు అర్థం కాలేదు. ఏం హామీ అర్థం కాలేదు. ఎక్కడ పెట్టారో కూడా నాకు తెలియదు అని అంటున్నారు. అది మీడియాకే తెలుస్తుంది అని అంటున్నారు. ఏమండి ఇప్పుడు కాదండి, ఇప్పుడు మిమ్మల్ని మా ఇంటికి పిలిచాను, పిలిచి రాగానే గుమ్మంలోనే మిమ్మల్ని నేను కించపరిచి అవమానిస్తే మళ్ళా నేను ఎంత బుజ్జగించి రండి తమ్ముడు అన్నా వస్తారా చెప్పండి?
ఒక వ్యక్తికి ఒక ఆత్మాభిమానం దెబ్బతింటే దానికి అంతకు మించినటువంటి అవమానం ఇంకేముంటుంది? ఇంత ఇష్యూ జరిగిన తర్వాత నిజంగా మేము చాలా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. చట్టసభలో ఉన్న మహిళలకు మాకే హక్కులు కానీ ఇంకొకటి మాకు ఈ రోజు జరిగినటువంటి ఇష్యూని రేపొద్దున ప్రివిలేజ్ లో పెట్టుకోవాల్సినటువంటి మాకు తండ్రి లాంటి వాళ్ళు స్పీకర్ దగ్గర పెట్టుకోవాలి. కానీ ఆ స్పీకర్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ సదస్సుకే మాకు ఇంత అవమానం జరిగిందంటే ఇంకా మేమెవరికి వెళ్ళి మా గోడు చెప్పుకోవాలా? మళ్ళీ రోజా గారిని సాయంత్రానికి ఇక్కడ తీసుకొస్తారు, సదస్సుకు హాజరవుతారనే ఫీలర్స్ కూడా అధికారులు అదే చెప్తున్నానండి. ఒక మనిషి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బ తగిలితే అది ఏ మనిషి అయినా సరే అది తట్టుకొని దాన్ని మళ్ళా లేదు వాళ్ళు చెప్పింది మనం విందామని అన్న విషయం వస్తుందా? ఒకసారి మనం వ్యక్తిగా ఆలోచిద్దాం. ఒకసారి ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత, ఒకసారి అవగాహనపరిచిన తర్వాత, ఒకసారి అవమానం పడిందగిన మనం మళ్ళా వెళ్లి అక్కడ మళ్ళా అనువుగాని చోట అధికులం అనడం అన్నది అది సమంజసమా? అది మీకే వదిలేస్తున్నాను. ప్రభుత్వ ఆహ్వానం మేరకు వచ్చిన ఒక ఎమ్మెల్యేని ఈ రకంగా అదుపులో తీసుకోవడానికి దీన్ని రేపొద్దున శాసనసభలో ఏమైనా మీరు ప్రస్తావించే అవకాశం ఉందా? అదే చెప్తున్నాము. ఇక్కడ ఇది ప్రజల వేదిక, మహిళల వేదిక. ఇక్కడే మా గొంతు నొక్కుతున్నారంటే గత 3 ఏళ్లుగా మా మహిళలకు గానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ అసలు మైకులే ఇవ్వలేని పరిస్థితి. ఇంకా అసెంబ్లీలో మేమంతా ఇంక రేపొద్దున అసెంబ్లీలో మేము ఉద్యమం చేసుకోవడమే గానీ ఎక్కడ మాకు అవకాశం ఇస్తున్నారు? ఇవ్వలేని పరిస్థితి కదా. అందుకనే ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం, ముఖ్యంగా మహిళల్లోకి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉందంటే, ఎటువంటి నేరం చేయకపోయినా ప్రభుత్వ పెద్దలు గనక ఏదైనా ఊహించుకుంటే ఆ ఊహల ఆధారంగా కేసులు కట్టేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు రోజా గారు ఫలానా తప్పు చేసి అరెస్టు చేయబడ్డారు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి కారణాలు కానీ చూపించలేని పరిస్థితి. మహిళా సాధికారత అని చెప్పేసి నెల రోజుల నుంచి ఊదరగొట్టి మహిళలకు ఏదో జరగబోతుంది, మంచి జరగబోతుంది అని చెప్పేసి ప్రచారం చేసుకుని మహిళల్ని అణిచివేసే కార్యక్రమంగా దీన్ని మరల్చింది ఈ ప్రభుత్వం. మహిళా సాధికారతకి చిచ్చు పెట్టింది ఈ ప్రభుత్వం. కేవలం ఒక ఊహాజనితం మీద ఏదో సోషల్ మీడియాలో ఏదో వచ్చిందని చెప్పేసి ఒక మహిళా శాసనసభ్యురాల్ని అరెస్టు చేయటం అనేది ఇది ఇంతకంటే సిగ్గుచేటు. ఇటువంటి పరిపాలన ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే తమ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదైనా చేయటం, ఏ అరాచకమైనా సరే చేసి తమ తప్పిదాలు బయటకు పడుకోకుండా కాపాడుకోవాలనే తాపత్రయాన్ని చూపిస్తుంది తప్పితే తమ తప్పిదాలని సరిచేసుకుందామని కానీ ప్రజలకి మేలు చేద్దామని కానీ కనీసం ఆలోచన లేకుండా దౌర్భాగ్య ప్రభుత్వం ఇదని చెప్పేసి మేము మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఎటువంటి కారణం లేకోకుండా ఇంటర్నేషనల్లో వారంటారు ఏదో ప్రపంచంలో మన రాష్ట్ర పరపతి ఏమవుతుంది లేకపోతే మన గౌరవం ఏమవుతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఈ రోజు రోజా గారిని అరెస్ట్ చేయడం ద్వారా ఉమెన్ పార్లమెంట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉమెన్ పార్లమెంటేరియన్స్ లో, మహిళా పార్లమెంటేరియన్స్ లో ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట, ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట ఏమైందో ఒకసారి చెప్పగలవా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పూర్తి ఈ రాష్ట్ర మహిళల పట్ల ఎంత అరాచకంగా ఉంటుందో ప్రపంచానికి తెలిసింది ఈ రోజు అని చెప్పేసి మనం చేస్తున్నాం. దీన్ని మేము ఖండిస్తున్నాం, దీన్ని మేము పూర్తిగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసపూరిత మాటలో మహిళా సాధికారత అంటే మహిళలకి శటకోపం పెట్టే కార్యక్రమం, యువత అంటే మహిళా ద్రోహి ఏ విధంగా అయ్యారో చెప్తాం. అదేవిధంగా యువత అంటే యువతకి, రైతులంటే రైతుకి, అందరికీ కూడా శటకోపం పెట్టి అందరికీ ద్రోహం చేసే నాయకుడు తప్పితే ఎవరికి కూడా మేలు చేయలేని ప్రభుత్వం. ఈ రోజు జరిగిన దానికి మేమంతా మహిళలందరూ కూడా సిగ్గుచేటుతో తల వంచుకునే పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.